హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా లేని ఆశను కల్పిస్తూ ఉంటే నువ్వు లేనిపోని ఆశ ఎందుకు కల్పిస్తున్నావు అని అడుగుతాం కదా. వై డు యూ గివ్ ఫాల్స్ హోప్? వై డు యూ గివ్ ఫాల్స్ హోప్? ఎవరైనా మోసగించబడితే అతను మోసపోవాలని రాసిపెట్టి ఉంది అంటాం కదా. హీ ఈజ్ డెస్టిన్డ్ టు బి చీటెడ్ ఆన్. హీ ఈజ్ డెస్టిన్డ్ టు బి చీటెడ్ ఆన్. ఎవరైనా సరైన విషయం చెబితే మీరు చెప్పింది పూర్తిగా సరైనదే అంటాం కదా. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ఈ నిర్ణయం నాకు అసౌకర్యంగా ఉంది అని చెబుతాం కదా. ఐ యామ్ అనీజీ అబౌట్ దిస్ డెసిషన్. ఐ యామ్ అనీజీ అబౌట్ దిస్ డెసిషన్. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరినైనా అనరాని మాటలు అంటే తరువాత క్షమాపణ అడుగుతాం కదా. నేను ఆవేశంలో అన్నదానికి నన్ను క్షమించండి. ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్. ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా బస్ స్టాప్లో చాలాసేపటి నుండి వేచి ఉంటే నువ్వు ఇంకా బస్సు ఎక్కలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ గాటెన్ ఆన్ ద బస్ సెట్? హ్యావెంట్ యూ గాటెన్ ఆన్ ద బస్ సెట్? ఏదైనా పనిని పూర్తి చేయలేకపోతే దీన్ని చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాం కదా. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు డూ ఇట్? ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు డూ ఇట్? ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు దిగ్భ్రాంతి చెందుతాం కదా. అతను దిగ్భ్రాంతి చెందాడు. హీ వాజ్ షాక్డ్. హీ వాజ్ షాక్డ్. అలాగే నువ్వు నా భావాలను పట్టించుకోవు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. యూ డోంట్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. ఏ విషయమైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అంటాం కదా. దిస్ బోదర్స్ మీ ఎ లాట్. దిస్ బోదర్స్ మీ ఎ లాట్. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే కుటుంబం అంతా అవమానంగా భావిస్తారు కదా. అతను కుటుంబానికి అవమానం తెచ్చిపెట్టాడు. హీ హ్యాస్ బ్రాట్ డిస్గ్రేస్ టు ద ఫ్యామిలీ. హీ హ్యాస్ బ్రాట్ డిస్గ్రేస్ టు ద ఫ్యామిలీ. కారు గమ్యస్థానం వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆపివేస్తే ఆమె కారును మధ్యలోనే ఆపేసింది అంటాం కదా. షీ స్టాప్డ్ ద కార్ హాఫ్ వే. షీ స్టాప్డ్ ద కార్ హాఫ్ వే. పిల్లలు వర్షంలో ఆడుకోవటానికి ఇష్టపడతారు కదా. పిల్లలు తనివి తీరా వర్షంలో ఆడుకున్నారు. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద రెయిన్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద రెయిన్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. బాగా అల్లరి చేసే పిల్లలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అతను అల్లరి పిల్లలను సహించలేడు. హీ కాంట్ టాలరేట్ నాటీ చిల్డ్రన్. హీ కాంట్ టాలరేట్ నాటీ చిల్డ్రన్. అలాగే ఆమె మధ్యాహ్న భోజనానికి ఏమీ తయారు చేయలేదు అని ఇలా చెప్పాలి. షీ హ్యాజంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ ఫర్ లంచ్. షీ హ్యాజంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ ఫర్ లంచ్. ఆవేశంలో ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఆవేశంలో నేను నా ఉద్యోగాన్ని మానేశాను. ఇన్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్ ఐ క్విట్ మై జాబ్. ఇన్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్ ఐ క్విట్ మై జాబ్. మాటల సందర్భంలో వయసు గురించి మాట్లాడుకునేటప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలుసు అంటాం కదా. ఐ నో హౌ ఓల్డ్ యు ఆర్. ఐ నో హౌ ఓల్డ్ యు ఆర్. వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న పార్కుకి నడకకు వెళ్తూ ఉంటారు కదా.
కొన్నిసార్లు నేను పార్కులో నడకకు వెళ్తాను. Sometimes I go for a walk in the park. Sometimes I go for a walk in the park. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడానికి చింతించకండి, మీరు ఒంటరివారు కాదు అని చెబుతాం కదా. డోంట్ వర్రీ, యు ఆర్ నాట్ అలోన్. డోంట్ వర్రీ, యు ఆర్ నాట్ అలోన్. ఏదైనా మనకి చాలా ముఖ్యమైనదైతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు చాలా ముఖ్యమైనది. ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు మీకు దమ్ముంటే నన్ను కొట్టండి అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ బీట్ మీ. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ బీట్ మీ. అప్పుడప్పుడు చేతులు కాళ్ళు తిమ్మెర్లెక్కుతూ ఉంటాయి కదా. నా చేతులు కాళ్ళు తిమ్మెర్లు ఎక్కుతున్నాయి. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ గోయింగ్ నమ్. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ గోయింగ్ నమ్. చెస్ ఆడడంలో బాగా ప్రావీణ్యం ఉంటే నువ్వు నన్ను చెస్లో ఓడించలేవు అంటాం కదా. యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ చెస్. యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ చెస్. ఎవరైనా మన తరపున మనకు బదులుగా మాట్లాడితే అతను నా తరపున మాట్లాడాడు అని చెబుతాం కదా. హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్. హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్. ఎవరైనా మన ఆఫీసుకి వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నిన్న నా ఆఫీసుకి వచ్చాడు. హీ కేమ్ టు మై ఆఫీస్ ఎస్టర్డే. హీ కేమ్ టు మై ఆఫీస్ ఎస్టర్డే. అలాగే నేను గదిలోకి రాగానే వాళ్ళు మాట్లాడడం ఆపేశారు అని ఇలా చెప్పాలి. దే స్టాప్ టాకింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఇన్ టు ద రూమ్. దే స్టాప్ టాకింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఇన్ టు ద రూమ్. బ్యాగ్ని కారులో వదిలేస్తే నా బ్యాగ్ని కారులోనే వదిలేశాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. ఐ హ్యావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆయనే మాకు సహాయం చేశారు అని చెబుతాం కదా. హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ అస్. హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ అస్. కొందరు ఎప్పుడూ ఏడవరు కదా. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. కొందరు చనిపోయే ముందు వాళ్ళ ఆస్తులకు సంబంధించి వీలునామా రాస్తారు కదా. అతను చనిపోయే ముందు వీలునామా రాశాడు. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. ఎవరైనా నిజాన్ని దాస్తున్నారని తెలిస్తే వాళ్ళు నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు తెలిసింది అంటాం కదా. ఐ ఫౌండ్ అవుట్ దట్ దే ఆర్ హైడింగ్ ద ట్రూత్. I found out that they are hiding the truth. ఎవరికి లేనిపోని ఆశలు కల్పించకూడదు కదా. నేను నీకు లేనిపోని ఆశ కల్పించను. I don't give you false hope. I don't give you false hope. అలాగే అతనికి నా సోదరితో నిశ్చితార్థం జరిగింది అని ఇలా చెప్పాలి. He is engaged to my sister. He is engaged to my sister. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.